కుట్రలను ఉపాధి హామీ పనుల పట్ల కేంద్ర ప్రభుత్వ కుట్రలను కొనసాగించాలి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి. పటిష్టంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనిని కొనసాగించాలి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనిని కల్పించాలి. మౌలిక సదుపాయాలను ఉపాధి హామీ కూలీలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు మౌలిక సదుపాయాలను కల్పించాలి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు మౌలిక సదుపాయాలను గ్రామీణ ఉపాధి హామీ పనులను పరిశీలన చేయడానికి ఈరోజు ఉల్లూరు మండలం అమ్మవరం గ్రామంకు రావడం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీల యొక్క సంస్థాగతమైనటువంటి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇందులో కొన్ని అంశాలు ఏమంటే, ఇవాళ ఎండ తారాస్థాయికి చేరుకుంటా ఉంది. 7 గంటలకే 30 డిగ్రీల నుంచి 40 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంది. ఎండల కాలము ఇది వరకు ఏం చేసేవాళ్ళంటే మజ్జిగ సప్లై చేసేవాళ్ళు, నీళ్లు ఏర్పాటు చేసేవాళ్ళు, టెంట్ ఏర్పాటు చేసేవాళ్ళు, ప్రాథమిక చికిత్స అందుబాటులో పెట్టేవాళ్ళు. కానీ ఇవేవి లేవు. పైగా ఇది వరకు ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగమే వీళ్లకు కావలసినటువంటి మెటీరియల్ ఏవైతే గడపారలు, పికాసులు, తర్వాత టబ్బులు ఇవన్నీ కూడా సప్లై చేసేవాళ్ళు. అవేవి కూడా లేవు. ఇవాళ ఉపాధి కూలీలే వాళ్ళ ఇండ్ల దగ్గర నుంచి టబ్బు, పార, తర్వాత గడపారలు, పికాసులు ఇవన్నీ కూడా వాళ్ళే తెచ్చుకుంటున్నారు. పోను రాను ట్రాన్స్పోర్టేషను కొంత వీళ్ళకు సౌకర్యంగా ఉండేది, కానీ అది కూడా ఇవాళ లేదు. ప్రతి అంశము కూడా ఇవాళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా సమకూర్చడంలో ప్రభుత్వము తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉంది. ఇది ఒక భాగమైతే, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము ఉద్దేశము 2004కు ముందు ఈ దేశంలో విపరీతమైనటువంటి కరువు, వలసలు, ఆత్మహత్యలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో గ్రామీణ కూలీలకు కనీసం 100 రోజులు పని కల్పించాలా, లేకపోతే ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, వలసలు పెరుగుతున్నాయి, వీటిని వారించాలంటే ఖచ్చితంగా వాళ్లకు పని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో 2004లో అధికారంలోకి వచ్చినటువంటి UPA 1 ప్రభుత్వము, మన్మోహన్ సింగ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బండ్లపల్లి దగ్గర ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆ పథకం ప్రారంభించినప్పుడు 100 రోజులు కల్పించాలా, వీళ్లకు 100 రూపాయలు కూలీ పడేటువంటి పద్ధతిలో ఆ రోజు ప్రారంభించారు. కానీ కాలక్రమేణా దీన్ని ఉపాధి హామీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలలో సమూలమైనటువంటి మార్పుల పేరుతో ఇవాళ దాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం సాగిస్తూ ఉన్నారు. ఇవాళ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా జాతీయ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ అనేటువంటి పథకం పేరునే మార్చేశారు. మహాత్మా గాంధీనే లేపేసినారు. పేరు ఒకటే కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇది వరకు 90% నిధులు ఇచ్చేవాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు భరించేవాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఒక పెద్ద వెసులుబాటు ఇది. గ్రామీణ ప్రాంతాల్లో ఏ పని పెట్టాలన్నా కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ అనేటువంటిది ఒక సపోర్టుగా నిలబడేది. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం 90% నుంచి 60%కి తగ్గించే 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలా అనడంలో అంటే దీన్ని ఒక ప్రణాళికబద్ధంగానే పక్కాగా దీన్ని నిర్వీర్యం చేయడానికి, రద్దు చేయడానికి కావలసినటువంటి కుట్రలు, కుతంత్రాలు మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కాబట్టి చట్టాన్ని పూర్తిగా రద్దు చేసేటటువంటి అవకాశం లేదు. కాబట్టి దాన్ని నిర్వీర్యం చేయడానికి కావలసినటువంటి అనకుండా పొగబెట్టేటువంటి సామెతలాగా ఇవాళ ఉపాధి హామీని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీకి సంబంధించినటువంటి నిధుల కేటాయింపు ఇది వరకు 90% నిధులు ఏదైతే ఉండిందో అదేవిధంగా కొనసాగించాలి. గ్రామ స్వరాజ్యం అని కలలు కన్నటువంటి మహాత్మా గాంధీ పేరును యథావిధిగా కొనసాగించాలి. అట్లే వీళ్లకు కూలీ రేట్లకు సంబంధించినటువంటిది కూడా పని దినాలు పూర్తి అవుతున్నాయి, కానీ కూలీ మాత్రము 150, 200 దాటనటువంటి వాళ్ళు కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో కనీస వేతన చట్టం ప్రకారం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వీళ్ళ యొక్క కూలీ రేట్లు కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి కూడా ఇవాళ
మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనిపైన ప్రభుత్వం పైన ఎంపీడీఓ ఆఫీసుల దగ్గర, జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద, అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన, అవసరమైతే దేశవ్యాప్త ఆందోళన కూడా శ్రీకారం చుడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.